మొదలైన టీడీపీ సంబరాలు. టీడీపీ పార్టీ ఆఫీస్లో భారీ సంబరాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు సీఎం కావడం తథ్యమని మరి వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. భారీ విజయ దిశగా భారీ మెజారిటీతో అయితే టీడీపీ గెలవబోతోంది. సో వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ అభాసు పాలైంది. పవన్ కళ్యాణ్ గారు తోడు అలాగే ఇక తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి దిశగా పయనం చేస్తూ భారీ మెజారిటీని నమోదు చేసుకున్నారు. టీడీపీలో సంబరాలు అంబరాన్నంటే ప్రతి పార్టీ ఆఫీస్లో భారీగా అయితే విజయోత్సాహాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మరి జనసేన, తెలుగుదేశం పార్టీ మరి నిజంగా కింగ్ మేకర్గా అయితే ఆయన మారడానికి ఉపయోగపడింది. సో ఇప్పుడు దేశ ప్రజల చూపు ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇచ్చాయి. వాటికంటే ఎక్కువ మెజారిటీ ఇప్పుడు తెలుగుదేశంకి రావడం అందరూ ఆనందిస్తున్నారు. సో మెజారిటీ మార్క్ 272. ఒకవేళ ప్రస్తుతం ట్రెండ్ కొనసాగితే ఎన్డీఏ కూటమి 285 సీట్లలో గెలిస్తే చంద్రబాబు నాయుడు అత్యంత భారీ మెజారిటీతో అయితే విజయం సాధిస్తారని ఇప్పటికే అయితే చెప్తున్నారు. నో డౌట్స్, ఇకపై ఏకైక రాజధాని అమరావతినేనని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజునే అది తెలిసిపోతుందని ఏపీ ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీ రాక్షస ప్రభుత్వంతో విసిగిపోయిన ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి భారీ ఓట్లు వేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలగలుపుకుని భారీ మెజారిటీని సాధించింది. నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి ఏపీ ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు. దీంతో టీడీపీ సంబరాలు మొదలైపోయింది.